హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఒక ప్లేస్కి వెళ్తున్నాం. మీకు అక్కడికి వెళ్ళి చూపిస్తాను. సో మన జర్నీ స్టార్ట్ అయిపోయింది ఆ ప్లేస్కి. మీరందరూ కామెంట్ సెక్షన్లో గెస్ట్ చేసి పెట్టండి ఇది ఏ ప్లేసో. ఇప్పటికే చాలామందికి తెలిసిపోయి ఉండాలి. ఇదంతా జర్నీ అన్నమాట. ముందు ముందు చూడండి మనం ఎలా వెళ్తాము. హలో, ఇది నేను. హాయ్. సో మళ్ళీ జర్నీ చూడండి. రీచ్ అయిపోయాము మనం ఫైనల్గా. ఇప్పుడు చూడండి ఇదే ప్లేసో. ఇప్పటికైనా వైజాగ్ అయితే తెలిసిపోయి ఉండాలి ఇదే ప్లేసో. అందరూ గెస్ట్ చేసి మా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. మేము లాస్ట్ వరకు ప్లేస్ రివీల్ చెయ్యం, బట్ మధ్యలో మీకు తెలిసిపోతుంది. ఇంత లష్ గ్రీనరీ ఉంది చూడండి. మంచి వ్యూ పాయింట్, మంచి ఫోటోలు వస్తాయి. మేము కొన్ని ఫిల్టర్స్తో ఏవో ట్రై చేసాం చూడండి ముందు ముందు. ఇదొక ఫోటో ఎలా ఉందో చెప్పండి. అండ్ ఇది లవ్ అని రాసి ఉంటుంది. హాయిగా చక్కగా ఇక్కడ ఫొటోస్ అవన్నీ తీసుకోవచ్చు మనం. ఇది ఒక షార్ట్ వీడియో తీసుకున్నాం. ఇది ఇంకో ఫిల్టర్. హలో, చూడండి వెనకాతలే శివుడు పార్వతి స్టాట్యూ కూడా ఉంది. చుట్టుపక్కల ఇలా ఉంటుంది. ఇదేనండో ఈ మన వైజాగ్ కైలాష్గిరి. ముందు కన్నా చాలా బాగా కట్టారు ఇప్పుడు. చూడండి ఆ వ్యూ పాయింట్. చక్కగా కపుల్ ఫోటోషూట్స్ అన్నీ బోల్డ్ ఫోటోషూట్స్ హాయిగా జరుపుకోవచ్చు మనం కైలాష్గిరిలోని. మనకు బేబీ కేర్ రూమ్ కూడా ఉంది.
విమెన్ రెస్ట్ ఏరియా ఇది. చక్కగా చిన్న పిల్లలతో వచ్చిన వాళ్ళు అక్కడ ఫీడింగ్ గట్టా చేయొచ్చు. ఇదిగో శివుడు పార్వతి దర్శనం చేసుకోండి. దాని ఎదురుకుండా మనకి శంఖం ఫౌంటైన్ ఒకటి ఉంది. అప్పటికి ప్రస్తుతానికి ఆన్ చేయలేదు. రైట్ సైడ్ మనకి హ్యాండీక్రాఫ్ట్ సెంటర్ ఉంది అండ్ లెఫ్ట్ సైడ్ మనకి అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది. సో వెళ్ళిన వాళ్ళు హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది వీడియో తీస్తున్నప్పుడు నా ఒళ్ళు జలగరించిందండో, నేను నిజంగా ఎవరో నించున్నారు అనుకున్నాను. ఇక్కడ చిన్న అమ్యూజ్మెంట్ పార్క్. వెళ్ళిన వాళ్ళందరూ చెప్పండి కామెంట్ సెక్షన్లో ఎలా ఉంటుంది అది. మాకు టైం లేక మేమైతే విజిట్ చేయలేకపోయాము. సో మేము వెయిటింగ్ మీ కామెంట్స్ కోసం. ఇక్కడ ఎలిఫెంట్, డిఫరెంట్ యానిమల్స్ స్కల్ప్చర్స్ ఉన్నాయి. ఇది రైల్వే ట్రాక్ అనమాట. మీరు కైలాసగిరి మొత్తం ట్రైన్లో ఎక్కి తిరగచ్చు. సో ఇక్కడ కూర్చొని చక్కగా మీరు వ్యూ పాయింట్ ఎంజాయ్ చేయొచ్చు. ఎదురుకుండా చూస్తూ ఉంటే కనుక ఎన్ని ఫోటోషూట్స్ అవుతున్నాయి చూడండి. అది ఆ వ్యూ పాయింట్. ఇది ఆ పార్క్. చుట్టుపక్కల చక్కగా మనం ఏంటంటే ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. పిల్లల్ని తీసుకొని వచ్చిన వాళ్ళు చక్కగా ఆడుకోవచ్చు ఆ పార్క్లోని. సో ఇక్కడ ఇంకొక పెద్ద ఏరియా పార్క్ ఉంది. ఇక్కడ మీరు చక్కగా ఉయ్యాలు ఊగొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఇదంతా పార్క్. అక్కడ ఈ ట్రీస్ కూడా ఉన్నాయి. మీరు ఏది కావాలంటే అది తింటూ ఉండొచ్చు, ఆడుకుంటూ ఉండొచ్చు. హాఫ్ డే మొత్తం మీరు చక్కగా ప్లాన్ చేసుకొని రావచ్చు ఏంటేం చెయ్యాలో. ఇక్కడ గేమింగ్ జోన్ కూడా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి గేమ్స్ ఆడుకోవచ్చు. ఎదురుకుండా గోలా, హ్యాట్స్ అన్నీ దొరుకుతాయి. పైన ఒక వ్యూ పాయింట్ రెస్టారెంట్ కూడా ఉంది. మేము అక్కడికి వెళ్ళలేకపోయాం, బట్ నెక్స్ట్ టైం మేము పక్కా దాన్ని షూట్ చేస్తాం. సో ఇక్కడ ఒక 90 షోస్ అవుతాయి. ఈ లోపలికి వెళ్ళి మీరు నచ్చింది ఏదైనా చెప్పచ్చు. వాళ్ళు ఆ షోస్ పెడతారనమాట. సో అది ఆ సీటింగ్ అరేంజ్మెంట్. ఉండండి, లైట్ వేస్తారు, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. సో అది ఆ స్క్రీన్. అండ్ లెఫ్ట్ సైడ్ ఆ సీటింగ్ కెపాసిటీ. ఇది ఆ బయట నుండి 90 సినిమా. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.